సర్వజన ఆసుపత్రిలో ముగ్గురు సెక్యూరిటీ గార్డు ఫినాయిల్ తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఆసుపత్రిలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న ముగ్గురిని ఈగల్ సంస్థ సెక్యూరిటీ గార్డులుగా నియమించారని, మనస్తాపానికి గురై ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన సెక్యూరిటీ గార్డులు ఆత్మహత్య యత్నంకు ముందు సెక్యూరిటీ గార్డులు తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రిలో సూపర్వైజర్లుగా పనిచేస్తున్న చెన్నయ్య, నాగన్న, ఆదయ్యలను ఈగల్ సంస్థ ముగ్గురిని సెక్యూరిటీ గార్డులుగా నియమించి పలు జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న మమ్మల్ని అన్యాయంగా వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలని జీతంతో ఇతర జిల్లాలో కుటుంబంతో జీవనం కొనసాగించడం తీవ్ర ఇబ్బంది అని, తమను ఇదే ఆసుపత్రిలో సూపర్వైజర్లుగా కొనసాగించాలని సెల్ఫీ వీడియోలో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఫరూక్, నారా లోకేష్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు మీకై మీరు చెప్పినట్టు ఆ రోజు తీసుకోలే, మీరు ఆ రోజు డబ్బులు కట్టినాక మీరు తీసుకోలేదు వాళ్ళను. మరి ఈ రోజు ఎట్లా తీసేస్తారు వాళ్ళు? మీరు ఎవరు లేకుండా అంటే ఇవాళ లంచాలు ఎక్కువ ఇచ్చే వాళ్ళని తీసుకొని పెట్టుకొని లేని వాళ్ళని తీసేస్తారా మీరు? అట్లా అప్పుడే తీసుకొచ్చిన 10 లక్షలు ఆ రోజు పెట్టుకోవాల్సింది. ఇడు పక్కన తెలుసు కదా, వాడు 30 కట్టాడు తెలుసు కదా. మరి ఆ రోజు ఎందుకు నిర్మాణం చేసుకున్నారు? అంటే డబ్బుల కోసమా? ఈరోజు మా ఇంట్లో లేవానే ఆ లంచం ఉన్నా ఏమైనా నాకు మూపి వస్తానే. ఇప్పుడు మంది దాయి సచ్చిపెట్టి ఎవరు మాకు బాధ్యులు? మా సంసారానికి ఎవరు బాధ్యులు? వాడికి జీతమా లేని వాడు చేసే తప్ప మా పిల్లడు తప్పు చేసినాడో చచ్చిపోయాడు అనడానికి మేము దానికి రుజువు ఏం చేసినాడో మా పిల్లడు చేసే తప్పులు మాకు చెప్పేయాలా. మా పిల్లల్ని ఎందుకు డ్యూటీలో నుంచి తీసేసినారో మాకు కారణాలు కావాలా. దీనికి ముద్దాయిలో దిగి రావాలా. దిగినప్పుడు కుటుంబం కూడా కింద మధ్య దాకా వారి మీద కేసు పెడతాం. ఇన్నే మొత్తానికైతే దిగి రావాలా. ఈ నుంచి చెప్తాను, కూలి కాకులు చేసి గౌడ పనులు చేసి కట్టడం లెక్క పడిగిన లెక్క పాపు నేను తీసుకోలేను. 34,000 కట్టాలంటే రాత్రి వీళ్ళ కాలు వాళ్ళ కాలు పట్టుకొని ఒళ్ళు పట్టుకొని కష్టం చేసిన లెక్క పోసి నీ కాలు కొన్నాం. నువ్వే జాలికి ఇయ్యలే. నువ్వు జాలికి ఇచ్చింటే ఆ రోజు ఇచ్చిన ఈ రోజు వీకి తగ్గినా నీకు. ఆ రోజు నువ్వు జాలికి మాకు ఇచ్చింటే ఈ రోజు ఏమో తీసేసాను. ఆ రోజు నొచ్చి పెట్టుకున్నాడు, ఈ రోజు తీసేసాను. కష్టం చేసి పిల్లలు 40,000 కట్టాలమ్మంటే కష్టం చేసి కట్టాం. లంచాలు తెంగి ఆ రోజు వస్తుంది. ఇప్పుడు 50 కట్టినాడు కాక లచ్చ పెట్టినాడు వచ్చినాడు ఊరుకోము. దానికి సరే తీసుకుంటాము. ఎంత దూరమైనా పోతాం. మట్ట సంఘం మరిగేది మా పిల్లల్ని ఎందుకు తీసేసారు మాకు రుజువు తేరా. ఎవరికి తిన్నారు సార్? చేసుకునేటోళ్ళు నేను చేసుకుంటే లచ్చ కడతానంటే లచ్చ కలిసి 40,000కు 20,000కు 30,000కు 50,000కు కాళ్ళు పట్టుకొని ఆ రోజు లంచాలు తీసుకొని ఎక్కించుకున్నారు. నేను నా లచ్చ లేదు నీ కాడ లచ్చ, నేను ఈ రోజు లచ్చ కడతాను. నేను ఎక్కించుకుంటావా? లచ్చ కట్టిన నువ్వు తీసుకుంటావా? లచ్చలు నేను మమ్మల్ని తీసుకోవడం బీదాలను ఈ 34,000 తిప్పలని పిల్లలు చేసుకుంటాకే వాళ్ళు కచ్చలు గుల్లా చేసుకున్నాము. ఏ పాపని తీసుకెళ్ళండి తిరుపతికి తీసుకుని ఇప్పుడు తిరుపతి బయటకోరు అన్నికి సరే లేదు. నువ్వు డబ్బుకే పాల్పడలేదు అనుకో, వాడు చేసిన తప్పు చెప్పు. ఇదా నీ పిల్లడి తప్పు చేసాడమ్మా, ఇది మాకు క్షమితారని చెప్పు. అడుగుతాం తప్పు తీసి చూపి. ఇదా నీ పిల్లడి నిన్నాడో లాంటిది ఈమె మోసం చేసాడో వాడిని తల్లినాడో ఈ నెగ్గినాడో అని తప్పు చూపి. నువ్వు ఏం చేసుకోకుండా మీ ఇష్టచారాలుగా లచ్చిస్తాడు 2 లక్షలు ఇస్తాను అందరినీ తీసుకొని లేక పెట్టుకొని ఇప్పుడు దాకా పడలేదు బయటకు తోగుతారా? దానికి ఏమైనా పోతా ఉండేది ఉన్నేది పోట్లేదైనా ఉండేది. బీదాలకు లేరా? బీదాలు బతకమంటారా? 2014 నుంచి పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులను ఈగల్ హంటర్స్ ఏజెన్సీ 52 మందిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయించుకోవడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారిని జీతాలు పెంచాలని చెప్పేసి సెక్యూరిటీ గార్డులు కలవడం జరిగింది CI2 ఆధ్వర్యంలో. అయితే ఆయన స్పందించి సెక్యూరిటీ గార్డుకు 18,600, సూపర్వైజర్కు 21,000 ఇవ్వాలని చెప్పేసి జీవోను విడుదల చేయడం జరిగింది. మా పైనే నారా లోకేష్ గారికి కంప్లైంట్ ఇస్తారా అనేటువంటి రీతిలో అప్పటి నుంచి ఈగల్ హంటర్స్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అందరూ కచ్చగట్టి వీళ్ళను ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా వీళ్ళను ట్రాన్స్ఫర్ చేయడం, ఒకరిని కడపకు ఒకరిని తిరుపతికి ఇట్లా రకరకాలుగా వేధించి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. చర్చల పేరుతో తిరుపతికి రమ్మని చెప్పేసి మా పైన ఎవరికైతే కంప్లైంట్ ఇచ్చినారో DCL గారికి మీరు కంప్లైంట్ ఇచ్చినారు కాబట్టి వెంటనే రిటర్న్ తీసుకుంటే మిమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ విధుల్లో కొనసాగిస్తాము, లేకపోతే మిమ్మల్ని శాశ్వతంగా కొనసాగించబోమని చెప్పేసి హెచ్చరిక చేసినారు. వెంటనే వీళ్ళు భయపడి అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ను DCL గారి దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్ను వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకున్న తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఏ విధంగానూ మాట్లాడలేదు, వాళ్ళతో చర్చలు కూడా జరపలేదు.
ఏమైపోయినా మాకు సంబంధం లేదు అనేటువంటి రీతిలో ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ రకమైనటువంటి రీతిలో వీళ్ళ కుటుంబాలు చాలా దుర్భరంగా మారినాయి. కూలీ నాలి చేసుకున్నటువంటి వాళ్ళు 4 నెలలుగా ఇంటిని పోషించుకోవడం చాలా కష్టసాధ్యంగా అయింది. ఈ తరుణంలో వాళ్ళు చావే శరణ్యం అనేటువంటి రీతిలో ఈరోజు ఆత్మహత్యకు పాల్పడము జరిగింది. వీటన్నిటికీ ఈగల్ హంటర్స్ ఏజెన్సీలో ఉన్నటువంటి వాళ్ళే బాధ్యులుగా వ్యవహరించాలి. ఇప్పటికే గతంలో జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, డీసీఎల్ గారి దృష్టికి, ఆసుపత్రి సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్లినా ఏం లాభం లేదు. ఎందుకంటే ఈగల్ హంటర్స్ వాళ్ళు మేము ఎవరినైనా మేనేజ్ చేయగలం, ఎవరికి మేము తల వంచం, అవసరమైతే మేము ఎవరిని ఎక్కడ ఎంత డబ్బులు ఇవ్వాలో వాళ్ళని కొనుక్కొనైనా కానీ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాం, మిమ్మల్ని తీసుకునేది లేదు, మీరు మా పైన కంప్లైంట్ చేస్తారనేటువంటి దుర్మార్గమైనటువంటి రీతిలో ఈరోజు వాళ్ళు వివరించడము, అధికారులు కూడా ఏమాత్రం నోరు మెదకపోవడం వలన వీళ్ళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పటికైనా కానీ వీళ్ళు ఆత్మహత్యకు కారణమైనటువంటి ఈగల్ హంటర్స్ సంబంధించి ఏజెన్సీని పూర్తిగా రద్దు చేయాలి. వీళ్ళకి ఏదైతే నారా లోకేష్ గారు హామీ ఇచ్చినారో, జీవోను విడుదల చేసినారో ఆ జీవో ప్రకారం వీళ్లకు ఖచ్చితంగా వేతనాలు ఇవ్వాలి. వీళ్ళను ఏదైతే విధుల్లో సూపర్వైజర్లుగా పనిచేస్తున్నారో అదే పోస్టుల్లో కొనసాగించాలని చెప్పేసి CITUగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కార్మికులందరినీ సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి CITUగా హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. DMA గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన సందర్భంగా మేము MOUలో 18,600 రూపాయలు మెన్షన్ చేసినాము. ఖచ్చితంగా గవర్నమెంట్ మీకు న్యాయం చేస్తుంది, ఖచ్చితంగా ఇస్తుందని చెప్పేసి MOUలో ఇచ్చింది. అక్కడ కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి అట్లాగే మాకు MOU ప్రకారం 18,600 ఇవ్వమని మేము శాంతియుతంగా ఆందోళన చేస్తే మరి ఆ రోజు ముని బాలకుమార్ గారు మీకు 12,999 రూపాయలు ఇస్తాము అని చెప్పి మరి ఒప్పందం కుదుర్చుకొని పోయినాడు. పోయిన సందర్భంగా మమ్మల్ని MOU ప్రకారం వేతనం అడుగుతావు అనే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్కు అప్పుడున్నటువంటి SO మరి కేజీ రెడ్డి గారు వీళ్ళపైన వేధింపులకు పాల్పడుతూ బెదిరిస్తూ మరి మమ్మల్ని MOU ప్రకారం వేతనం అడుగుతారని చెప్పేసి సుదూర ప్రాంతమైనటువంటి తిరుపతి ఒకరిని, కడప ఒకరిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆత్మనిర్భర గ్రామాల దిశగా మహిళా శక్తికి మరొక గొప్ప వేదిక. నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో అవార్డ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల మేళా 2026 మార్చి 16 నుండి 18 వరకు JK ఫంక్షన్స్ హాల్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్, నంద్యాల. ఇక్కడ మీరు చూడబోతున్నారు గ్రామీణ మహిళల ప్రతిభతో తయారైన అందమైన హస్తకళా వస్తువులు, చేనేత ఉత్పత్తులు, సాంప్రదాయ ఉత్పత్తులు మరియు మరెన్నో ప్రత్యేక వస్తువులు. గ్రామీణ మహిళల ఆత్మవిశ్వాసానికి మీ మద్దతు ఇవ్వండి, వారి ప్రతిభను ప్రోత్సహించండి. మిస్ అవ్వకండి స్వయం సహాయక సంఘాల మేళా 2026. నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో అవార్డ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న మేళా JK ఫంక్షన్స్ హాల్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్, నంద్యాల. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.